Hello, Andarki. This is my first press meet. I'm very happy today. నా పేరు విరాజ్ రెడ్డి చిలం. నన్ను కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. వీ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మీ సపోర్ట్ కావాలి. నాకు తెలుసు ఇండస్ట్రీలో మనం ఏమైనా పీకాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి. మీరు ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి పెట్టొచ్చు, ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి పెట్టొచ్చు, మీకు ఆ కెపాసిటీ ఉంది. సో మా మా టీజర్ కానీ మా టీమ్ కానీ మేము కానీ ఏదైనా నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ అస్. మాకు మీ సపోర్ట్ కావాలి. ఫస్ట్ రాజేష్ అని మన ఎడిటర్, ఆయనతోటి నాకు రిలేషన్ భార్యాభర్త రిలేషన్ టైప్ అయిపోయింది. కొట్లాడుకుంటున్నాం, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ అవుట్పుట్ కోసమే హీ వర్క్డ్ రియలీ హార్డ్. నేను ఎప్పుడు ఏది చెప్పినా మంచి చేస్తుండే. ఇవాళ లేడు, ఇప్పుడే వచ్చి బయటికి వెళ్ళిపోయిండు, ఏదో పని ఉందని. థ్యాంక్ యూ రాజేష్. ఆయన డిపార్ట్మెంట్లో చాలా క్రిస్ప్ చేసేసిండు. బీనా గారు, లేడీ బాస్. ఐ రియలీ లైక్ దిస్ గర్ల్ బికాస్ ఆమె గూగుల్లో పనిచేస్తుండే. గూగుల్ ఎంత పెద్ద కంపెనీయో అది మానేసి, బికాస్ షీ సో ప్యాషనెట్ అబౌట్ సౌండ్ డిజైనింగ్, అసలు మిక్సింగ్ తనే చేసింది. నాకైతే అనిపించింది అమ్మాయిగా గూగుల్ అంటే మనకు అమ్మాయి గూగుల్ జాబ్ మానేస్తుందంటే అసలు మామూలు విషయం కాదు. మానేసి ఎంత ప్యాషన్ ఉంటే ఇటు సౌండ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. థ్యాంక్ యూ బీనా. ఆల్వేస్ గుడ్ వైబ్. నేను కలిసినప్పుడు అలా ఆల్వేస్ అట్లా స్మైల్ తోటి ఉంటుంది. ఐ రియలీ లైక్ హర్. శివ సౌండ్ డిజైనర్. సౌండ్ డిజైన్ మొత్తం చింపేసిండు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సౌండ్ డిజైన్ కూడా వాళ్ళ టీం శివ, ప్రణయ్ వాళ్ళ టీం శివ చేసిండు. పార్దు, ఈయన కూడా నాకు బ్రదర్ లాగా అయిపోయిండు. పోస్టర్స్ చూసిరు కదా మీరు, పోస్టర్స్ అన్నీ ఇతనే చేసిండు. చాలా బాగా చేస్తుండు. ఈయనకు చాలా మంచి కెరియర్ ఉంది. ఆయన ఆల్రెడీ మంచి మూవీస్ చేస్తున్నాడు అతను. ఐ హోప్ ఈ మూవీ నుంచి అందరూ చాలామంది, అసలు ఇంతవరకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు పోస్టర్స్ గురించి. చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. మంచి చేసి పంపిస్తాడు, అసలు నాకు మంచి అనిపిస్తుంది. ఈయన మన ప్రణయ్, ఈయనతోటి కూడా మాకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, అదే ఏంది కష్టాలు చెప్పుకున్నాం, అన్నీ చెప్పుకున్నాం. మ్యూజిక్ మీకు సినిమాకి పాటలకి అసలు సంబంధం లేకుండా ఉంటుంది, ఎందుకంటే మాకు లవ్ సాంగ్స్ కావాలన్నాం, అట్లనే ఇచ్చిండు. ప్రణయ్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆపర్చునిటీ, బట్ ఐ హోప్ యూ డూ లాట్ ఆఫ్ మూవీస్. I really like these songs. BGM సిద్ధార్థ్. ఈయన ఆల్రెడీ మీరు పుష్పక విమానం, డెడ్ పిక్సిల్స్ అని ప్రైమ్లో ఉంది, చాలా మూవీస్ చేసిండు. ఈయన BGM నాకు ఎందుకో మస్తు మంచి అనిపిస్తుంది. ఈ సినిమా కూడా బాగా కొట్టిండు. అసలు నాకు ఎక్కువ చేంజెస్ ఏమి అనిపించలే, అంటే చిన్న చిన్న చేంజెస్ ఉండే కానీ ఎక్కువ చేంజెస్ ఏమి అనిపించలే. కానీ నాకైతే త్రూ అవుట్ ఫుల్ మూవీ మంచిగా అర్థం చేసుకొని ఫాస్ట్గా BGM ఎంత అవసరమో అంతే కొట్టిండు, ఎంత అవసరం లేదో అది చేయలేడు. సిద్ధార్థ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి, రీసెంట్గా నెట్ఫ్లిక్స్కి సైన్ చేసిండు. సో ఈజ్ ఇంటూ నెట్ఫ్లిక్స్ ఆల్సో. నెట్ఫ్లిక్స్కి మ్యూజిక్ కొడతాడేమో, తర్వాత మనకు దొరకడేమో ఇక. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కొత్త యాక్టర్సే. నాకు ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు కొత్త యాక్టర్స్ కొంచెం కష్టం, కొంచెం కష్టం, నోన్ యాక్టర్స్ ఉంటే బాగుంటుందని. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మీకు ఏ సినిమాలో ఎక్కడ కూడా కొత్త యాక్టర్స్ని చూస్తే మన ఫీలింగ్ రాదు. 10 మినిట్స్లోనే మీకు అర్థమైపోతుంది సినిమా అంటే ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్క యాక్టర్ ట్రైన్డ్ యాక్టర్, అందరూ ఆస్ట్రేలియాలో ట్రైన్డ్ యాక్టర్స్ తీసుకొని చేసినాం. జగ్గా పెద్ది ఈజ్ అవర్ డైరెక్టర్. వితౌట్ హిస్ సపోర్ట్ దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. బస్ లైక్ పెద్దలు ఎవరు ఉంటే వాళ్ళు. సార్ ప్లీజ్ సార్, చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి సార్. ఎందుకంటే చిన్న సినిమాలు చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఆఫ్టర్ కోవిడ్. ఐ నో బిగ్ ఫిలిమ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ ఫిలిమ్స్కి ప్రమోషన్కి బడ్జెట్ ఉంటుంది, అట్లీస్ట్ ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ సినిమా బాగుంటే వర్క్ అవుతుంది, కానీ చిన్న సినిమాలకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు సార్. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఐ హర్డ్ ఫ్రమ్ పీపుల్ దట్ మోర్ దెన్ 1000 ఫిలిమ్స్ రిలీజ్కి రెడీ ఉన్నాయి, స్మాల్ ఫిలిమ్స్. దే డోంట్ నో అసలు ఎట్లా రిలీజ్ చేయాలనో అర్థమవుతలేదు ఎవరికి. మాకు కూడా లాస్ట్ 1.5 year వీ బిన్ స్ట్రగ్లింగ్ పని. బట్ నేనేమనుకున్నా అంటే, సరే తీసినాం, ఇప్పుడు మనమే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఇండస్ట్రీ పెద్దలందరూ బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ బిగ్ యాక్టర్స్ ఆర్ బిగ్ డైరెక్టర్స్, నాకేమనిపిస్తుంది అంటే, బికాస్ నేను వాళ్ళని అందరితో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నా కాబట్టి లాస్ట్ 1.5-2 years నుంచి ఒక చిన్న ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టి, లైక్ రిలీజ్ ప్లాన్, లైక్ స్మాల్ ఫిలిమ్స్కి చిన్న థియేటర్స్ అంటే తక్కువ థియేటర్స్ తక్కువ బడ్జెట్లో ప్రమోషన్ చేసేటట్టు ఏదైనా
ఆపర్చునిటీ మాకు ఇస్తే అరే ఇక్కడికి వెళ్తే మనకు పని అవుతుంది అని ఎవరు సార్ నాకు అది తెలియదు ఎట్లా చేయాలో, కానీ అట్లా అయితే నిజంగా సార్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ ఎంతో హెల్ప్ చేసినట్టు అవుతుంది సార్. అండ్ ఒక ఈ ప్రాసెస్లో ఒక అతను మాట్లాడి అరే మన చిన్న సినిమాలకు సపోర్ట్ చేయరు బ్రో, మనది రిలీజ్ చేయరు అది అంటే, నేనన్నా నువ్వు సినిమా తీసేటప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పినావా? చెప్పలేదు. ఇట్స్ యువర్ ప్యాషన్, నీ ప్యాషన్ తోటి సినిమా తీసినావు. దెన్ వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అదర్ ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ యువర్ మూవీ? వాళ్ళకు మనలాగా 1000 మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూవీ టెన్షన్సే వాళ్ళకు ఉంటాయి. మనం కూడా మనలాంటి వాళ్ళు 1000 మెంబర్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుందా అని. వాళ్ళందరు మూవీస్ చూడలేరు, వాళ్ళకు టైం ఉండదు. మనం వాళ్ళది కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం స్టార్ట్ చేసేటప్పుడు బికాస్ ఇట్స్ అవర్ ప్యాషన్, మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిలీజ్ కూడా మనమే ప్రిపేర్ అయి ఉండాలి. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. కానీ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్, ప్లీజ్ సపోర్ట్ యంగ్స్టర్స్. చిన్న సినిమాలు వర్కౌట్ కాదు అది అని కూడా ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. తరుణ్ భాస్కర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలు అన్నారు, మా సినిమా నేను పెళ్లి చూపులు చాలామంది ఫిల్మ్ మేకర్స్కి చూపించా, ఎవరికి నచ్చలేదు, చాలామంది డిసప్పాయింట్ చేసిర్రు. బట్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసిర్రు, ఇట్ మేడ్ అ హిస్టరీ. ఇప్పటికీ పెళ్లి చూపుల గురించి మాట్లాడతాం, యంగ్స్టర్స్ అందరు ఎంతమంది చేసిరో. అగైన్ సేమ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారు సినిమా బాగాలేదు, అది స్టోరీ బాగాలేదు, బూతులు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు. బట్ స్టిల్ సందీప్ రెడ్డి గారు ఓన్ ప్రొడ్యూస్ చేసి నౌ యూ నో వేర్ హీ ఈస్, ఎక్కడున్నారో మీకు తెలుసు. ఈజ్ అ పాన్ ఇండియా డైరెక్టర్. ఐ రియలీ లైక్ దోస్ పీపుల్. అండ్ బేబీ సినిమా కూడా ఫస్ట్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, బూతులు ఉన్నాయి అని, బట్ ఇట్ మేడ్ 100 crores. సో ఏ సినిమా ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్ మేకర్స్కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి నచ్చాలి. ఆడియన్స్కి నచ్చితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారు. సో అట్లీస్ట్ మా చిన్న సినిమాలకు ఆపర్చునిటీ, ఐ నో 1000 ఫిలిమ్స్ ఇస్తే 1000 ఫిలిమ్స్ బాగోవు, అది థియేటర్కి వచ్చే రేంజ్ ఉండకపోవచ్చు. కానీ అట్లీస్ట్ మాకు ఆపర్చునిటీ మేమే తీసుకున్నాం కాబట్టి మాకు అక్కడికి వరకు వెళ్ళే ఆపర్చునిటీ మాకు ఇప్పిస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ అనిపిస్తుంది సార్. పెద్దలు మీకు చెప్పేంత పెద్దోని కాదు, కానీ నాకెందుకో ఇక్కడ గ్రౌండ్ లెవెల్స్లో చిన్న చిన్న సినిమా మేకర్స్ చూస్తున్నా కాబట్టి మాకు ఈ కష్టాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. అంతే సార్, ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. ఇట్స్ ఆల్ విత్ గుడ్ ఇంటెన్షన్. నేను ఇది చాలామంది 30-40 ఇయర్స్ వాళ్ళు ఇంకా డైరెక్టర్ కావాలి, వేరే ఏ ప్యాషన్ పెట్టుకోకుండా ఓన్లీ ఫిలిం మేకింగ్ ప్యాషన్ అని పెట్టుకొని, నాకైతే చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది సార్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. యంగ్స్టర్స్ని పెట్టుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రికెట్ కూడా చూస్తే ఐపీఎల్ వల్ల ఎంతమంది యంగ్స్టర్స్ వస్తున్నారు. దానివల్ల మన ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఐపీఎల్ పీపుల్ ఇద్దరు మొత్తం ఇప్పుడు క్రికెట్ లెవెల్నే చేంజ్ చేసినారు. అట్లనే నాకేమనిపిస్తుంది అంటే యంగ్స్టర్స్ ఫిల్మ్ మేకర్స్ని తీసుకుంటే ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీ విల్ గో ఫార్వర్డ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉండాలి, అట్ ది సేమ్ టైం యంగ్ పీపుల్ కూడా ఉండాలి. ప్లీజ్ 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 సార్, ఎంకరేజ్ అవర్ న్యూ టాలెంట్. అంటే మేము టాలెంట్ ఉంటేనే సస్టైన్ అవుతాం, ఇక్కడ లేకుంటే లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ డెస్టినీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంపారిజన్ చేసుకుంటే గాడ్ మూవీ ఏ విధంగా డిఫరెంట్గా ఉండబోతుంది, ఏ విధంగా మనకి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతుంది మూవీ? ఫస్ట్ థింగ్ మ్యామ్, వీ షాట్ దిస్ మూవీ ఇన్ ఆస్ట్రేలియా. ఒక డిఫరెంట్ లొకేషన్స్ చూస్తారు. అగైన్ బయట కంట్రీల దయ్యాలు, ఇండియాలో దయ్యాలు కొంచెం డిఫరెంట్ అనుకుంటా. అక్కడ కొంచెం పాష్గా ఉన్నాయి దయ్యాలు. మనకి ఇక్కడ మన ఇండియాలో చేస్తే ఎక్కువ మటుకు చేతబడి సైడ్ వెళ్తాం, అక్కడ వేరే చైన్లు వేసుకుంటే దయ్యాలు రావడం అట్లాంటివి ఉంటాయి. సో అట్లా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బయట కంట్రీలో వెరీ తక్కువ వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి హారర్ మూవీస్. మోస్ట్లీ మనం ఇక్కడ ఇండియాలో తీస్తాం హారర్ మూవీస్. అక్కడ విజువల్స్, అక్కడ హాంటెడ్ హౌసెస్లో షూట్ చేసిన మీరు కొంచెం టీజర్లో చూసే ఉంటారు. మంచి సెట్ వేసినాం, ఒక దగ్గర సెట్ వేసి మంచి 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 లొకేషన్ షూట్ చేసినాం. ఇట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ష్యూర్. మరి మీ మూవీని ఎందుకు చూడాలి? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. హారర్ మూవీ మీరు నాకు తెలిసి పబ్లిక్ ఎట్లా తీసినా చూస్తారు. ఎందుకంటే భయం అంటే అందరికీ ఎందుకో భయపడుకుంటూ ఇష్టపడతారు అందరూ. హారర్ మూవీస్ మ్యామ్, ఇట్ విల్ నెవర్ గో రాంగ్. బట్ సేయింగ్ దాట్ మీరు మంచిగా తీస్తే పక్క ఎవరన్నా వరల్డ్లో ఏ కార్నర్ ఉన్నా హారర్ మూవీస్ చూస్తారు మ్యామ్. గాడ్ బాగుంది, అంత పోస్టర్స్ టీజర్ అంతా బాగుంది. బట్ మీ ఫస్ట్ ఫిల్మ్ ఇది, కానీ అక్కడ పోస్టర్ మీద చూస్తే 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అని ఉంది. తెలుగు, తమిళ్, మరాఠీ, వీటితో పాటు చైనీస్ కూడా. సో ఫస్ట్ సినిమానే ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వటం అంటే ఇప్పుడున్న కొంతమంది హీరోస్ కూడా ఆ స్టెప్ తీసుకోవట్లేదు. చాలు మనకి తెలుగులో రిలీజ్ చాలులే,
ఇక్కడ హిట్ అయితే చాలే అనుకున్న మైండ్ సెట్‌లో ఉన్నారు. బట్ మీ ఫస్ట్ స్టెప్పే ఇలా వేయటం ఏంటి? రీజన్ ఏంటి? ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? సార్ 100% అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ హారర్ మూవీ. మీరు చైనా వెళ్ళండి, యుగాండా వెళ్ళండి, ఎక్కడికెళ్ళినా సేమ్ భయం, సేమ్ సినిమాలు చూస్తారు. సో నేనేమనుకున్నా అంటే అగైన్ నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ సినిమాకి 7 లాంగ్వేజెస్ ఎందుకు అని అంటే, సార్ మేము ఇది 7 లాంగ్వేజెస్లో ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మెయిన్ రీజన్ చెప్తా సార్. మన కొత్త వాళ్ళకి ఎంత ఎక్కువ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకుంటే అంత మంచిదని నేను అనుకుంటున్నా సార్. ఇప్పుడు 7 లాంగ్వేజెస్ మీరు ఈ క్వశ్చన్ అడిగింది సార్, దట్ ఈస్ మై సెల్లింగ్ పాయింట్. 7 లాంగ్వేజెస్ చేసి పెట్టినాం, మేము ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తాము. బట్ ఇఫ్ పీపుల్ లైక్స్ ఇట్, ఇఫ్ సమ్మన్ కమ్స్ ఆన్ బోర్డ్, విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. బట్ ఓటీటీకి మాత్రం ఈ 7 లాంగ్వేజెస్ వెళ్తుంది. నేను థియేటర్లో ఇంత రిలీజ్ చేసే కెపాసిటీ మాకు లేదు. తెలుగు రిలీజ్ చేయడానికే తంటాలు పడుతున్నాం ఇప్పుడు. ఓన్లీ రీజన్ సార్, సినిమా మీద కంటెంట్ మీద నమ్మకంతో 7 లాంగ్వేజెస్లో ఎందుకు చేస్తున్నామంటే ఇండియా వైడ్ చూడాలి ఇది సినిమా. ఎందుకు అట్లీస్ట్ ఓటీటీలో ఎండప్ అయితే యూనో అట్లీస్ట్ మాకు ఆప్షన్స్ పెంచుకుంటున్నాం మేము. ఓటీటీ నాకు ఏదో ప్రెస్ మీట్లో చూసిన సార్, ముఖం తెలివిలోనే వాళ్ళ పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాయి అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, మనము ఇండియా నుంచి మూవీస్ తీసుకెళ్ళి జపాన్లో అక్కడిక్కడ రిలీజ్ చేస్తాం. జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి మన మొహాలు తెలియవు. అంటే రితిక్ రోషన్ గారి మొహం కూడా అక్కడ తెలియదు. బట్ స్టిల్ అక్కడ పోయి రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు ఓన్లీ కాంటెంట్ మీదే చూస్తున్నారు. నాకేమనిపిస్తుంటే సార్, సినిమా కాంటెంట్ మాట్లాడితే ఏ లాంగ్వేజ్లోనే చూస్తారు అనిపిస్తుంది. ప్రజెంట్లో అయితే ఓటీటీ భూమి నడుస్తుంది. సో ఓటీటీలో మనం రిలీజ్ చేస్తే ఎక్కడ ఏ కార్నర్ ఉన్నా చూస్తారు అనిపిస్తుంది. అసలు మీరు చేశారా? అంటే సపోర్ట్ కోసం గానీ, ఎవరినైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా మరి? అంటే సార్ నేను అనేది అంటే, నేను వాళ్ళని తప్పు అస్సలు పట్టట్లేదు మేడం. నేను ఎందుకంటే నేను ఏంటంటే మనలాగా మనం ఓన్లీ చిన్న వాళ్ళం మేడం. మనలాగా 1,00,000 ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూస్తున్న థియేటర్స్లో పెద్ద సినిమాలు కూడా కొంచెం అటు ఇటు సిచ్యువేషనే ఉంది. వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. కానీ మనం తీసినాం కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిలీజ్. మనం పోయి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అగైన్ దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు రిలీజ్, బట్ అట్లా అని చెప్పి 1000 మూవీస్ వాళ్ళు చూడలేరు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా, వాళ్ళది అసలే తప్పు కాదు. మనం అనుకొని వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు రిలీజ్ చేయకపోతే వాళ్ళని బ్లేమ్ చేయడం అయితే ఇట్స్ నాట్ రైట్ అని. మీరు దేన్ని నమ్ముతారంటే సార్, హార్డ్ వర్క్ని నమ్ముతున్నాను సార్. నేనైతే హార్డ్ వర్క్ని నమ్ముతా. అట్ ది సేమ్ టైం బ్లైండ్గా వెళ్ళిపోకుండా, మనం చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ముందుకు వెళ్ళాలని అదొక్కటి మాత్రం గట్టిగా ఫిక్స్ అయినా సార్. అంటే తప్పులు చేయమని కాదు, కానీ చేసిన తప్పు మళ్ళీ సేమ్ చేయకుండా కొత్తగా చేద్దాం తప్పులని, అంతే. ఫైనల్గా ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ విధంగా ప్లానింగ్ వెళ్తున్నారు లైక్ తెలుగు స్టేట్స్లో? సార్ మేము చూస్తే ఇప్పుడు మీరు టీజర్ రిలీజ్ ఈవెంట్ మేము నిజామాబాద్లో చేసినాం. అండ్ ఇట్ వాస్ హ్యూజ్ సక్సెస్ఫుల్. మోర్ దెన్ 1,500 పీపుల్ వచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ దెన్. ఫస్ట్ మూవీకి ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నాం. అరే ఎంతమంది వచ్చిరా, నాకైతే మస్తు అనిపించింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు కరెక్ట్ వేగా ప్రమోట్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టూ మచ్ మనీ కంటే ఎక్కువ ఇఫ్ యూ కనెక్ట్ టు ది ఆడియన్స్, ఐ థింక్ ఆడియన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది అగైన్ ఇంకా మనం ఎన్ని ప్రమోషన్ చేసినా సార్, టీజర్ ట్రైలర్ వర్క్ కాకుంటే, సినిమా వర్క్ కాకుంటే ఎంత చేసినా వేస్టే. ఎవరు వచ్చి ఇక్కడ కూర్చున్నా వేస్టే. అది నేను గట్టిగా నమ్ముతా. సో మా టీజరు, ట్రైలరు, మోషన్ పోస్టర్ కూడా చూసారు. ఇప్పుడు మీరు సాంగ్ కూడా చూసారు. ప్రతిదీ క్వాలిటీగా వదులుతున్నాం మేము. అంటే వెనుక ఏమైనా జరుగుండొచ్చు, కాకపోతే బయటికి వచ్చేసరికి మాత్రం క్వాలిటీగా రావాలని చెప్పి మేము గట్టిగా ప్లాన్ చేసుకొని వస్తున్నాం. ఐ హోప్ ఈ క్వాలిటీని చూసి ఆడియన్స్ కూడా సార్ కొంచెం చిన్న సినిమాలకి మాకు హార్డ్లీ ఎంత ఉంటుంది సార్, 112 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది అంతే. ఫ్యామిలీ మొత్తం వచ్చిన ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చినా 500 రూపీస్ అవుతుంది. సో ఆడియన్స్ కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ మూవీస్, న్యూ టాలెంట్ కూడా వస్తుంది. పెద్ద సినిమాలతో పాటు ప్లీజ్ అప్పుడప్పుడు ఐఎమ్ రిక్వెస్టింగ్, అప్పుడప్పుడు కొంచెం చిన్న సినిమాలు కూడా చూడండి. ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఎందుకంటే చాలామంది మస్తు కష్టపడుతున్నారు పాపం, ఎంతో ప్యాషన్తో చేస్తున్నారు. దానికోసం చెప్తున్నా, ప్లీజ్ ఒక్కసారి సినిమా చూడండి. బాగాలేకపోతే తిట్టండి, ఏమైనా చేయండి, కాకపోతే అట్లీస్ట్ కొంచెం సినిమా చూసి. అలాగే మంచిగా తీస్తే ఎవరైనా చూస్తారు అని అన్నారు. అలాగే చిన్న సినిమాలకి చాలా చిరంజీవి సార్ చాలా సపోర్ట్ చేశారు. మీరు అలా ఏమైనా అప్రోచ్ అయ్యారా? మీ మూవీ చూపించేసి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పేసి అడిగారా? అంటే నాకు
ఇండస్ట్రీలో ఎవరు తెలియదు మేడం, జెన్యున్గా చెప్తే నాకు ఎవరు తెలియదు. అండ్ ఫ్రెండ్స్ త్రూ కాంటాక్ట్ కావడానికి ట్రై చేస్తాం, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు తవ్వుకున్న గొయ్యిలో నువ్వే పడి లేవాలి అని అర్థమైంది. అండ్ అగైన్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ మేడం. స్టార్టింగ్లోనే మనకు సపోర్ట్ దొరికితే మనం నెత్తికెక్కేస్తామేమో నాకు తెలియదు, బట్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం మనము. మనం సొంత రిలీజ్ చేయడము ఇవన్నీ ప్రాసెస్ మ్యామ్. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ ప్రాసెస్. బట్ నేను ఈ సినిమాని నా షోల్డర్స్ మీద వేసుకొని తీసుకోవడానికి రెడీ ఉన్నా మ్యామ్, బికాస్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్, యూనో. So thank you very much. We are Thank you so wishing you much. all the very best. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఫిలిం వచ్చేసి February 28th రిలీజ్ చేస్తున్నాం. మాకు మీ అందరు సపోర్ట్ కావాలి.